మనల్ని ఎవరన్నా శపించమంటే శపించొచ్చా? దేవుని బిడ్డలుగా ఉన్న మనమందరము కూడా, మరి దేవుని సన్నిధానంలో ఉన్న మనందరము కూడా శాపవచనాలు పలకవచ్చా? మరి దేవుని ప్రవక్తగా ఉన్నవాడు, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి వాడు, దేవుని వాక్యాలు పలుకుతున్నటువంటి వాడు, దేవుని శకునాలు చెబుతున్నటువంటి వాడు మరి ఎవరినైనా శపించొచ్చా అంటే అతను శపించకూడదు. కానీ అతను ఏమనుకున్నాడంటే నేను శపిస్తాను అన్నాడు. ఎందుకంటే రాజునిచ్చే బహుమానానికి ఆశపడ్డాడు. వస్త్రానికి, బంగారానికి, వెండికి, ఇళ్లకు, స్త్రీలకు ఆశపడి అతను అనుకున్నాడు ఇదంతా నేను సంపాదించుకోవాలనుకోండి. ఎందుకని? అతని కఠినమైన హృదయము దేవునితో సరిగ్గా చూడనివ్వలేదు, దేవునితో సరిగ్గా పని చేయనివ్వలేదు. అతని కఠినమైన హృదయం, అంధకారమైన హృదయం అతనికి కమ్ముకుంది. కానుకున్నాడు నాకు ఇవన్నీ వచ్చేస్తే, ఈ డబ్బు వచ్చేస్తే, ఈ ఆస్తి వచ్చేస్తే నేను బాగా బ్రతకవచ్చు, ముందు తరాల్లో నా పిల్లలందరినీ బలపరచవచ్చు అని అతను అనుకున్నాడు. అయితే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళైతే వస్తూ ఉన్నాడట. గాడిద ఎక్కాడు, కొంత దూరం వచ్చాడు, ఒక ద్రాక్ష తోట తగిలింది. ఆ ద్రాక్ష తోట దగ్గరలో మరి ఆ గాడిద తీసుకెళ్ళి ఒక గోడకి అతను రాసేసి కింద పడేసి, అతను కాళ్ళు చేతులన్నీ దెబ్బ తగిలాయి. పైకి లేచి, ఇదిగో నా దగ్గర కత్తి ఉంటే నేను నరికి పడేద్దును, నువ్వు నన్ను తీసుకెళ్ళి గోడకు రాసేస్తావా, బుద్ధి లేనిదన్నా, గడ్డి తింటుందన్నా అని గట్టిగా ఆ గాడిదని తిడుతుంటే దేవుడు ఆ గాడిదకి స్వరాన్ని ఇచ్చాడు. ఇదిగో ఏనాడైనా నేను కింద పడేసానా? ఏనాడైనా నువ్వు చెప్పిన మాట వినకుండా ఉన్నానా? ప్రతిరోజు నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తున్నాను, ఒక్కసారి చూడు ఎదుర్కొండగా ఏముందో అనగా వెంటనే దేవుడు అతని కళ్ళు తెరిచినప్పుడు ఒక పెద్ద కత్తి పట్టుకుని ఒక దేవదూత ఆ ద్రాక్ష తోటలో నిలబడిందంటే. దేవునికి స్తోత్రం. అతని మనోనేత్రములు మూయబడి ఉన్నాయట. దేవునితో చూడటానికి ఇష్టపడలేదు. అతను లోకంతో చూడటానికి తన కళ్ళు లోకముతో తిప్పాడు. వెండి బంగారాలతో తన మనసు నుంచాడు. కాబట్టి దేవుని అతను చూడలేడు. కాబట్టి మానవ స్వరాన్ని పొందుకున్న ఆ గాడిద గద్దించినప్పుడు అతని కళ్ళు తెరవబడగానే ఎదురుగా చూస్తే ఒక దేవత పెద్ద కత్తి పట్టుకుని నిలబడ్డాడు. ఇదిగో నిన్ను చంపుతాను అని. ప్రిల్లర్ ఆలోచించండి, ఆత్మ కలిగిన వాడు దేవుని చూస్తాడు, ఆత్మ లేనటువంటి వాడు దేవుని. ప్రతి చోట కూడా దేవుని దూతలు మనతో సహాయానికి దేవుడు ఇస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ నడుస్తున్నప్పుడు అరణ్య ప్రాంతాల్లో దేవుని దూతల్ని ఆ ప్రజలందరికీ సహాయముగా దేవుడు ఇచ్చాడట. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభాలుగాను కూడా దేవదూతలు మారాయి. దేవునికి స్తోత్రములు. ఆ ఇజ్రాయెల్ ప్రజలను నడుస్తుంటే వాళ్ళ మధ్యన వెలుగు కలిగిన దేవదూతలు నడిచారని బైబిల్ చెప్తుందండి. మన అందులమా ఈ రోజున కళ్ళు తెరిచిపడినట్టు వారమ్మా అందులమైతే ఇటువంటి విషయాలు మనం గమనించలేము. అంధత్వము లేదయ్యా, దేవుని దూతలు ఉన్నారు, వారిని నడిపిస్తారని నమ్మితే దేవుని దూతలు ఈ రోజున కూడా మనతో ఉన్నారు. ప్రతి వ్యాధి అందును, ప్రతి ఉపాయమునందును, ప్రతి అపాయమునందును మనం తప్పించడం కోసం, రక్షించడం కోసం వారు ఇప్పుడు మనతో నడుస్తున్నారు. దేవుడు సహాయం